నమస్తే, వెల్కమ్ టు ఉదయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొనకొండ, కుర్చేడు మండలాలను కలపండి డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాలు మరియు రైల్వే యూనియన్ నాయకులు. మార్కాపురం అభివృద్ధిని ఎవరు ఆపలేరు స్పష్టం చేసిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. పొదిలి పోస్ట్ ఆఫీస్ కు 2 రోజుల నుంచి విద్యుత్ అంతరాయం, తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాలను అమలు చేయండి ప్రభుత్వాన్ని కోరిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు. మార్కాపురం జిల్లాలో దొనకొండ, కుర్చేడు మండలాలను కలపాలని, దొనకొండ అభివృద్ధికి బాటలు వేయాలని ఆ మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల మరియు రైల్వే యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నూతన మార్కాపురం జిల్లాలో మార్కాపురంనకు అతి సమీపంలో ఉన్న దొనకొండ, కుర్చేడు మండలాలను మార్కాపురం జిల్లాలోకి కలపాలంటూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల రైల్వే యూనియన్ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుంట పోలయ్య మాదిగ మాట్లాడుతూ, దొనకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మా ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాలు కలపాలని, ప్రజల సౌలభ్యం కోసం సమీపంలో ఉన్న నూతన జిల్లాలోనే మమ్మల్ని కలిపి మమ్మల్ని ఆదుకోవాలని, మార్కాపురానికి 4 లైన్ల రోడ్డును విస్తరించాలని, విమానాశ్రయాన్ని సైతం ఏర్పాటు చేసి అభివృద్ధి పరచాలని, లేదంటే ప్రజల మద్దతు ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో నుంచి మార్కాపురం జిల్లాను విభజించటం చాలా సంతోషదాయకం. అయితే ఈ జిల్లా భౌగోళిక సరిహద్దుల విషయంలోనే సరి అయిన ప్రమాణాలు పాటించలేదనేది మా యొక్క ఆరోపణ. దొనకొండ, కుర్చేడు మండలాలు మార్కాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ దొనకొండ, కుర్చేడు మండలాలని ఒంగోలుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒంగోలులో కలపటం అనేది బాధాకరం. ఖచ్చితంగా దొనకొండ, కుర్చేడు మండలాలని మార్కాపురంలోనే కలపాలని మా యొక్క ప్రధాన డిమాండు. అదేవిధంగా 55,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములన్నింటిలో ఖచ్చితంగా ఒంగోలు, మార్కాపురం జిల్లాలో మనం కట్టుకోబోయే జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఆ యొక్క స్థలాల్లో కట్టుకోవచ్చు, దొనకొండ మండలంలో ఉన్న స్థలాల్లో అనేది మా యొక్క సలహా ప్రభుత్వానికి. అదేవిధంగా విశ్రాంత రైల్వే ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు బి జయరాజ్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో దొనకొండ, కుర్చేడు మండలాలను కలపాలని, ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న ఎటువంటి అభివృద్ధిని ఉంచుకొని దొనకొండను అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు మరియు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంతానికి ఉపయోగించుకోవాలని, సమీపంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కాకుండా ఒంగోలులో కలపడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధి చెందిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించి ఆ ప్రాంతంలో ఉన్న భూములను ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే నూతన జిల్లా అయిన మార్కాపురంలో కలిపి ప్రజలకు మేలు చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యాదవ్ జేఏసీ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ షాప్ ఏ గపూర, నూనె సుధీర్, యు కిషోర్, పలువురు ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లాల విభజన కార్యక్రమంలో మాకు అత్యంత సమీపంగా ఉన్న మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు మా దొనకొండ మండల ప్రజలందరూ ఎంతో హర్షణీయదాయకంగా గవర్నమెంట్ వారికి సంతోషమైన సిగ్నల్స్ పంపినప్పటికీ తీరా చూస్తే విభజనలో వచ్చేసి మమ్మల్ని సుదూర ప్రాంతమైన 90 కిలోమీటర్లు ఉన్న ఒంగోలుకి మమ్మల్ని చేర్చి సమీపంగా ఉన్న మార్కాపురం కొత్త జిల్లాకి చేర్చుకోనకుండా ఒంగోలు జిల్లాలోనే దాన్ని లిఖితపూర్వకంగా వాళ్ళు మాకు సంకేతాలు పంపటంతో మా అందరిలో దొనకొండ మండలంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల కులాల నుంచి తీవ్ర స్పందన వచ్చి మేము ఈ ధారణకు వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు వారి స్వార్థంను చూసుకోకుండా దొనకొండ అభివృద్ధికి నోచుకోవాలంటే కొన్ని వేల ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ పొలాలు, అసైన్ భూములు ఉన్నవి. రైల్వేలో 250 ఎకరాల
రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ వేకెంట్ ఉంది. అక్కడ ఒంగోలు జిల్లాకు ప్రధాన గిడ్డంగులు పెట్టుకోవడానికి కూడా రైల్వేకు సమీపంగా స్థలాలు 250 ఎకరాల రైల్వేలో ఉంది. కనుక మా దొనకొండని ఒంగోలు జిల్లాకు మార్కాపురం జిల్లాలో చేర్చుకొని మార్కాపురం జిల్లాలోని మా దొనకొండ మండలాన్ని లెక్కించుకొని చేసుకుంటే దొనకొండలో ఉన్న భూములన్నింటినీ మార్కాపురం జిల్లా కలెక్టర్ నుంచి ఉపయోగించుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. గతంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఖాళీగా దేనికి ఉపయోగపడకుండా ఉంది. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అంగన్వాడీలకు పని భారాన్ని తగ్గించాలంటూ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. నిరసన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రేణుక మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్ల క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్ కు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అమలు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒక యాప్ గా మార్చి సెంటర్ నిర్వహణకు 5G ఫోన్లు ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వమే ఉచిత గ్యాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది అంతం కాదు, ఆరంభం అనే ఉద్యమంతో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు మా టెంట్ల దగ్గరికి టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి వచ్చి మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాము, మాకు ఓట్లు వేయండి, మేము మీ సమస్యలను పరిష్కరించి మీ జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. మాట చెప్పి మమ్మల్ని దగా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అనేటువంటిది అన్ని సమస్యలను మేము పరిష్కరించినామని చెప్తున్నారు. కానీ అసలైంది మా కుటుంబ పోషణకు కావాల్సినటువంటి మా జీతం పెంచండి అని అంటే ఎవరు కూడా స్పందించట్లేదు. ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. లేనిచే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏటీయూసీ నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ అంగన్వాడీలపై పని భారాన్ని తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, గత ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేసిందని ధర్నాలు నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వం నాడు మద్దతు తెలిపి నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలను మర్చిపోయారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని అంగన్వాడీలను ఆదుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రం మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు అమ్మకు వందనం వర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కాసిం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సిఐటియు, ఐటీఎఫ్యు పాల్గొన్నారు. అంగన్వాడీ వాళ్ళు కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో 42 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేశారు, నిరవధికంగా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే బీజేపీ వాళ్ళు, అట్లాగే జనసేన వాళ్ళు అందరూ కూడా నాయకులు వచ్చేసి మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసినటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా వాళ్ళు మంత్రివర్గంలో తీర్మానం చేసినాము, మేము అన్ని సమస్యలు మేము పరిష్కరించినాము, అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయని చెప్పేసి మంత్రివర్గం అయితే స్టేట్మెంట్లు అన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడైతే వాస్తవంగా ఏ ఒక్క మహిళల సంఘానికి కూడా ఒక్క ఇది కూడా పాస్ చేసిన సంఘటనలు ఏమీ లేవు. నూతన జిల్లాను ముఖ్యమంత్రి ప్రకటించడంతో జిల్లా కోసం శ్రమించిన కందుల మరియు చంద్రబాబుకు కృతజ్ఞతలను తెలుపుతూ టూకే రన్ నిర్వహించనున్న మార్కాపురం యూత్.
చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం యూత్ ఆధ్వర్యంలో నూతన జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలో శనివారం 7 హిల్స్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు తలపెట్టిన 2K రన్ కార్యక్రమం పోస్టర్ను పెద్దదొర్నాల పట్టణంలోని వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, యూత్ నాయకులు దొడ్డా దుర్గేష్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం సమగ్రాభివృద్ధి ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని, మార్కాపురం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీలోని 14వ వార్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతా సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. కాలనీలోకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించి తమ అభిమాన నాయకుడు చంద్రబాబుకు జైజలు కొడుతూ కందుల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ర్యాలీ నిర్వహించి అనంతరం కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. స్థానిక వార్డుకు చెందిన ప్రజలు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిరూపించేందుకు నిదర్శనమే నీటిపారుదల శాఖ మంత్రి పర్యటనని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ఏకంగా 3 సార్లు పర్యటన చేసిన నీటిపారుదల శాఖ మంత్రి త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని వాగ్దానం ఇచ్చారని అన్నారు. పూర్తి చేసినట్టు జాతికి అంకితం ఇచ్చిన వారికి త్వరలోనే కూటమి ప్రభుత్వం బుద్ధి చెబుతుందని, మార్కాపురం డివిజన్ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచింది గత వైసీపీ ప్రభుత్వమే అని, ఎన్ని ఉద్యమాలు చేసినా మార్కాపురం జిల్లా ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నమ్మి ఓటేసిన ప్రజల్ని నిలువునా మోసం చేశారని, ప్రస్తుతం వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని, ప్రజల్ని మోసం చేసేందుకే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసినా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అవి నడుస్తాయన్నారు. దేవుడులా మన ప్రాంతానికి ఆ సమయంలో వచ్చి మన కష్టాలన్నీ కూడా గుర్తించినటువంటి మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనందరికీ 2 వరాలు ఇచ్చిపోయాడు. 1 వెలుగొండ చేస్తానని, 2 మార్కాపురం జిల్లా చేయిస్తానని. మార్కాపురం జిల్లా అనేది సంవత్సరంన్నర పూర్తి కాకుండానే ఈరోజు జిల్లా అనౌన్స్మెంట్ మనకు వచ్చేసింది. గజెట్ నోటిఫికేషన్లు కూడా అయిపోయాయి. అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పమన్నారు. రేపు 25వ తారీఖు అభ్యంతరాలు అయిపోతాయి. 28 కానీ 29 కానీ ఒక మంచి సమయంలో మనకు జిల్లా ప్రకటన అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. మనమందరం కలిసి సాధించినటువంటి విజయం. దీనివల్ల అవతల ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, జిల్లా రాగానే సరిపోయిందా, మీకు ఏం లాభము అని. జిల్లా వస్తేనే లాభం వచ్చిందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతూ ఉన్నారో, ఈర్ష్యతో మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఈరోజు 150 కిలోమీటర్ల పొడవున పాటు ఒంగోలు పోయి ఆడ అష్ట కష్టాలు పడి అక్కడ ఉన్నటువంటి నాయకులను పట్టుకొని ఆ అధికారుల దగ్గర పనులు చేయించుకోవడానికి 1 రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు అక్కడే పడిగాపులు గాయటం ఒకటి, పెరగటం ఒకటి, మన అందరి భూములకు రేట్లు రావటం ఒకటి. ఇవన్నీ మనకు కలిసి వచ్చే అంశాలు కాదమ్మా. మరి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు జిల్లా వస్తేనే ఒరిగిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ఇల్లు ఉంది, 30 లక్షలు చెప్తారు. ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత జిల్లా అయిన తర్వాత ఈ ఇల్లు 30 లక్షలకు ఇస్తారమ్మా. 50 లక్షలు 60 లక్షలు అంటారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు అందరూ కూడా చాలామంది అమ్ముకున్నారు. ఈరోజు ఒక్కొక్క ఇల్లు 25 లక్షలు 30 లక్షల రూపాయలు చేస్తుంది ఆ ఇల్లు. మరి ఈ ఆస్తుల విలువ ఊరికి వస్తుందమ్మా? మనకు ఊరికి వచ్చిందా ఏమన్నా? జిల్లా కాబట్టి వచ్చింది. అంటే మన పిల్లలకి మనం ఆస్తి సంపాదించి పెట్టినట్ట కాదా? మన పిల్లల కోసం మనం న్యాయం చేసినట్ట కాదా? మరి మనం ఈ రకంగా కష్టపడి సాధించుకుంటే దాన్ని ఓర్వలేక మనల్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక్క పూటన్న జిల్లా ఇవ్వండి, మా ప్రాంత ప్రజలకు అది అవసరం అని చెప్పారమ్మా. మన బాగు కోరుకున్నారా? మన మంచి ఏదైనా కోరుకున్నారా?
మన మంచి ఏ రోజున ఆలోచన చేశారా? లేదంటే మన పిల్లలు బాగుండాలా, మన పిల్లలు బాగుంటే మన ఊర్లు బాగుంటాయని ఏ రోజున్న ఒక చిన్న మీటింగ్ పెట్టారా? ఏమీ చేయలే. ఎక్కడ మనం డెవలప్ అయితే వాళ్ళ ప్రాబల్యాలు పోతాయని, వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలని ఈ జిల్లా చేయడానికి ఒప్పుకోలేదు, మాట్లాడలేదు. కానీ ఈరోజు మనం అది సాధించేసరికి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఒక ఆయన ఏమంటాడు, చంద్రబాబు పేరు చంద్రన్న మార్కాపురం జిల్లాను ఎందుకు పెట్టినారు, సచ్చినోళ్ళ పేర్లు కదా పెట్టాల్సిందని ఒక ఆయన అంటాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ యొక్క కస్టమర్ బి పద్మ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ను వారి సోదరుడు గిద్దలూరుకు చెందిన నంద్యాల చంద్రశేఖర్కి 20 లక్షలు అందజేసిన కందుకూరు రీజనల్ మేనేజర్ అప్పలరాజు మరియు చీఫ్ మేనేజర్ జక్కుల సుధాకర్ మరియు సిబ్బంది. రీజనల్ మేనేజర్ అప్పలరాజు మాట్లాడుతూ, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి ఒక్క కస్టమర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కస్టమర్లకు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని అల్లిపాలెం చెంచుగూడెంలోని 150 మంది చెంచు గిరిజన కుటుంబాలకు గంజువారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. గంజువారిపల్లి పంచాయతీ నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచులు చలికాలం కావడంతో వారు అటవీ ప్రాంతంలో చలికి అక్కడి గిరిజనులు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన గంజువారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి అనుచర గణంతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంజి రమణారెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు నెంబర్ అన్నపూర్ణ రెడ్డి, మంజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గంజి పెద్ద చెన్నారెడ్డి, ఉప సర్పంచ్ పర్సపోగు అశోక్, టి రాజశేఖర్ రెడ్డి, ని రమేష్, ఆర్ వెంకటేష్, కుడుముల గాలయ్య, కుడుముల భయన్న పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులందరికీ ప్రాథమిక దశలో భాషపై పట్టు, గణితంలో అవగాహన తప్పనిసరని ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక వాసవి విద్యానికేతన్లో గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ మరియు న్యామరసీ 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక, 10వ తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సదరు ప్రణాళికల అమలు, విధి విధానాలను కూలంకుషంగా వివరించారు. పునాది అభ్యసనలో చతుర్విధ ప్రక్రియలపై అవగాహన, చదవడం, రాయడం లాంటి కనీస సామర్థ్యాల సాధన లక్ష్యంగా ప్రణాళికలను అమలు పరిచేందుకు ఉపాధ్యాయులు సంసిద్ధం కావాలని తెలిపారు. జంగంగుంట్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు గని వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్లు ఎం రమేష్ 10వ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు గురించి వివరించగా, డి రాజేష్ ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ అమలు నేపథ్యాలను వివరించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్ఎంటీలు, ఉపాధ్యాయులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలలో సొంత ఆర్థిక వనరులను అభివృద్ధి పరుచుకుంటే మౌలిక వస్తువులపై ప్రభుత్వాల మీద ఆధారపడకుండా అభివృద్ధి చేసుకోవచ్చని పంచాయతీ అభివృద్ధి అధికారులకు తెలియజేశామని, అలాగే జల సురక్ష మాసం కార్యక్రమాన్ని పర్యవేక్షించినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుబ్బారావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో జిల్లా పంచాయతీ అధికారి బి సుబ్బారావు విస్తృత పర్యటన చేశారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సత్యం, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా అల్లినగరం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ శుభ్రం చేస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులను సమావేశపరిచి పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన కలిగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పంచాయతీ చెత్తబడిలో మాత్రమే వేయాలని మండల పంచాయతీ అధికారి సుబ్బారావు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మంచినీటి వసతిని, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు జనార్దన్ ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తూ జిల్లా పంచాయతీ అధికారి తరగతి గదిలోకి వెళ్లారు. పాఠం బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణపల్లెలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గౌరవ మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ డిసెంబర్ నెల జల సురక్ష కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో ప్రజలకి నీటి సప్లై చేసేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్, క్లోరినేషన్స్, అట్లానే బోర్వెల్స్, తర్వాత బావులు, ఇట్లాంటి వాటి దగ్గర అంటే వాళ్ళకి సురక్షమైనటువంటి ప్రజలకు సురక్షమైనటువంటి నీటిని అందజేయడానికి కోసం భాగంగా కార్యక్రమాలు నిర్వహణ చేయవలసిందిగా ఆదేశించినందున
వారి యొక్క ఆదేశాల ప్రకారంగా అన్ని గ్రామాల్లో అంటే ప్రతిరోజు ఒక గ్రామాన్ని 1-2 గ్రామాలు సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ట్యాంక్ OHSRలు కానీ GSL ట్యాంక్స్ కానీ వీటి క్లీనింగ్ చేయించడం, అట్లానే ఎక్కడైనా కానీ లీకేజీలు పైప్ లైన్ డ్యామేజ్లు ఉంటే అట్లాంటి వాటిని చూసి ఆ యొక్క పంచాయతీ కింద స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి వారి యొక్క సహకారంతో, అట్లానే ఆ మండలంలో ఉన్నటువంటి డిప్యూటీ ఎంపీడీఓ గారు అట్లానే ఎంపీడీఓ గారి యొక్క సహాయంతో వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని కమిషనర్ గారు PR&RD వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఇంతకుముందు ఉన్నటువంటి విధానంలో కాకుండా స్వర్ణ పంచాయతీ విధానంలో ప్రజలు డైరెక్ట్గా అంటే వాడికి సంబంధించినటువంటి ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ పే చేసేటువంటి విధానంలో భాగంగా వాళ్ళని పబ్లిక్ని అంటే మనకేంటంటే ఈ యొక్క మార్కాపురం డివిజన్లో వచ్చేసరికి వెనుకబడి ప్రాంతం కావడం ఒకటి, రెండవది ప్రజలకి ఏంటంటే గతంలో ఉన్నటువంటి అలవాట్లు ఏంటంటే మార్చి తర్వాత మార్చి నాటికి కట్టొచ్చులే ఇంటి పన్ను అనేటువంటి భావనలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే పబ్లిక్ని మోటివేట్ చేసి మన పంచాయతీ సెక్రటరీని ఈ యొక్క వసూలు కార్యక్రమంలో కనుక ప్రాపర్గా ప్లాన్డ్గా కనుక మనం డైరెక్షన్ చేయగలిగితే వసూలు చేసేటువంటి అవకాశం తక్కువ కాలంలో మనకి ఎక్కువ ఇంటి పన్ను వసూలు కోసం వసూలు చేసే విధానంగా ఉంది కాబట్టి వారికి డైరెక్షన్ చేస్తూ అట్లానే నాన్ ట్యాక్సెస్ కూడా స్థిరీకరించి వాటిని కూడా నాన్ ట్యాక్సెస్ కూడా వసూలు చేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పుల్లల చెరువు మండలంలోని కొమరోలు, రంగన్నపాలెం, చాపల మడుగు, ముటుగుల, సతకోడు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మిరప మరియు ఉద్యాన పంటలను ఎర్రగొండపాలెం డివిజన్ హార్టికల్చర్ అధికారి పి. యాదిరెడ్డి పరిశీలించారు. వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు మరియు ఉద్యాన శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తామర పురుగు, తెల్లదోమ మరియు రసం పీల్చు పురుగుల నియంత్రణ పద్ధతులను రైతులకు వివరించారు. పురుగుల నియంత్రణకు ఇచ్చిన సూచనలు మిరప పంట చుట్టూ జొన్న లేదా సజ్జ వంటి రక్షణ పంటలను 3-4 వరుసలుగా వేసుకుంటూ తామర పురుగు ఉధృతి తగ్గుతుందని తెలిపారు. పంట పొలంలో పసుపు, నీలిరంగు స్టిక్కీ అట్టలు ఎకరానికి 30 నుండి 40 చొప్పున పంట ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా మిరప సాగు చేసిన రైతులు ప్రిపోనిల గుళికలను ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవడం ద్వారా 45 రోజుల వరకు తామర పురుగును అరికట్టవచ్చని పేర్కొన్నారు. బవేరియా బాసియానా లేదా వర్టిసిలియంను లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 4 సార్లు పిచికారీ చేస్తే తామర పురుగును తగ్గించుకోవచ్చని వివరించారు. తర్లుపాడు మండలంలోని సీతానగరం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద మిరప పంటపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మిరప పంటలను రైతులతో కలిసి ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించి మిరప పంటల్లో తామర పురుగు, నల్లనల్లి అలాగే తెల్లదోమల ఉధృతి పెరుగుతోందని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి డి. రమేష్ బాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో నవంబర్ 15వ తేదీ నుండి జనవరి వరకు ఈ కీటకాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మిరప ఆకుల పడవ ఆకారంలో ముడుచుకోవడం, ఎలుక తోక మాదిరిగా వంకర పడడం కనిపిస్తే అది కీటకాల దాడి సంకేతమని, కీటకాల నియంత్రణ కోసం వేప నూనె, నీలి, పసుపు, స్టిక్కీ ట్రాప్స్ వంటి శుభ్రత వంటి సేంద్రియ పద్ధతులు పాటించాలని, ఇమిడాక్లోప్రిడ్, ఫిప్రోనిల్, దిమాథియేట్, స్పైనోసాడ్ వంటి రసాయన పద్ధతులు ఒక్కసారి వేర్వేరుగా వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలని తెలియజేశారు. తర్లుబాడులో సీతానాగులవరం విలేజ్ తర్లుబాడు మండలంలో ఈ మిరప సాగు చేసే రైతులను కలవడం జరిగింది. ఈ మిరప పరిశీలించినట్లయితే ఎక్కువగా మనకి ఈ నవంబర్ నుంచి జనవరి దాకా ఈ వాతావరణానికి తెల్లదోమ, నల్లి అనేది ఎక్కువగా వస్తుంది.
దీన్ని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని యాజమాన్య పద్ధతులతో సహా కెమికల్ యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలి. యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా దీన్ని చుట్టూరు జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్లయితే దానివల్ల మనకి పక్క నుంచి వచ్చే పురుగులు తగ్గుతాయని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆకర్షణ పంటలు మనకి బంతి ఇలాంటివి కూడా వేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత జిగురు అట్టలు వేసుకోవడం, పసుపు అదే బ్లూ రకమైనటువంటి జిగురు అట్టల యొక్క ఉపయోగం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ తెల్లదోమ నల్లి ఎక్కువగా ఆశించడం వల్ల ఆకు ముడత అనేది ఎక్కువ వస్తుంది. ఈ ఆకు ముడతను కంట్రోల్ చేయడానికి రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేసినట్లయితే దాన్ని మనం అదుపు చేసే అవకాశం ఉంది. ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మనము ఈ రసం పీల్చే పురుగులని కంట్రోల్ చేయడానికి పిప్రోనిల్ అదే ట్రేసర్ థయోబెంజోయేట్ ఇలాంటివి వేసినట్లయితే మనము ప్రతి ఒక్క కెమికల్లో ముఖ్యంగా మనము నీమ్ ఆయిల్ వేప నూనె అనేది 10,000 ppm అంటే 10,000 ppmని మనం 1 ml 1 లీటర్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇందులో భాగంగా కొమరోలు పెద్ద చెరువు వద్ద పిల్లల పార్కు, ఓపెన్ జిమ్, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాల ద్వారా ఆధునీకరిస్తున్నట్లు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ పర్యటించారు. ముందుగా ఆయన కొమరోలులోని పెద్ద చెరువు పడిదప్ప చెరువును పరిశీలించారు. ఆయన వెంట మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు ముతుముల సంజీవరెడ్డి, మండల అభివృద్ధి అధికారి సత్యం ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు ఆధునీకరణలో భాగంగా చెరువు కట్టను వెడల్పు చేయడం, అక్కడ పిల్లల పార్కుకు అనువైన ప్రదేశం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం, అలాగే మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఉద్యోగులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2.0 పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, అందులో భాగంగా గిట్టలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి సూచనల మేరకు కొమరోలు పెద్ద చెరువును ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పల్లె పండుగ 1.0 అయిపోయి పల్లె పండుగ 2.0 శాంక్షన్ స్టార్ట్ అయింది. ఈ పల్లె పండుగ 2.0 కింద ఈ సంవత్సరం దాదాపు ఒక 50 కోట్ల వరకు మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అలాగే అప్రోచ్ రోడ్స్, బీటీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేస్ నుంచి ప్రపోజ్ తీసుకుంటున్నాం. అవన్నీ కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా 2-3 రోజులు వస్తాయి. సో ఒక వారం 10 రోజుల్లో పల్లె పండుగ 2.0 రోడ్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మనకి పల్లె పండుగ 2.0లో మన క్యాటీ షెడ్స్, గతంలో ఏ విధంగా అయితే క్యాటీ షెడ్స్ ఇచ్చామో ఇప్పుడు కూడా మళ్ళీ క్యాటీ షెడ్స్ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనం దాదాపు 1458 దాకా శాంక్షన్ తీసుకున్నాం. ఇంకా ఒక 400-500 మనకి ప్రపోజల్స్ వస్తున్నాయి. సో సుమారు 2000 క్యాటీ షెడ్స్ ఈ సంవత్సరం నిర్మాణం చేయడానికి మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ కొన్ని తీసుకొని కొన్ని తీసుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా మొత్తం మార్చి 31 కల్లా ఈ రోడ్లు కానీ ఈ క్యాటీ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. వీటితో పాటు నియోజకవర్గానికి ఒక క్యాటిల్ హాస్టల్, అంటే ఎక్కడ ఒక లొకేషన్లో క్యాటిల్ హాస్టల్ అనేది పెట్టడానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా పొదిలి పోస్ట్ ఆఫీస్కు 2 రోజుల నుంచి విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ పనులపై వచ్చే వినియోగదారులకు కరెంట్ లేదని చెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టకపోవడంతో పలుమార్లు ఆఫీస్ చుట్టూరా తిరగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కంప్యూటర్ ఆధారిత సేవలన్నీ నిలిచిపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చుంటున్నారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, ఆర్డీ ఖాతాలు, ఎంఓ వంటి సేవలు నిలిచిపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ చేయించుకోవడానికి వచ్చాను. 2 రోజుల నుంచి తిరుగుతున్నాను, కానీ కరెంట్ లేదంటారు. కానీ కరెంట్ అంటే మామూలుగా అయితే సర్వర్ ప్రాబ్లం అయితే అనుకోవచ్చు. కరెంట్ ప్రాబ్లం అంటే వాళ్ళు అది కూడా వాళ్ళు స్పందించి చెప్పాలి, కానీ ఈరోజు తిప్పుకోవడం కూడా వాళ్ళకి భాగ్యం లేదు. అందుకోసం నేను 2 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాను. స్పందించి తొందరగా కరెంట్ ఇచ్చే మార్గం చేస్తే పనులు జరుగుతుంది. మాకు కూడా ఇబ్బందులు కోరుకుంటున్నాం అధికారులను కూడా. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి అంతిమ యాత్ర అశ్రు నయనాల వద్ద ముగిసింది. గిద్దలూరు నుంచి ర్యాలీగా రాచర్ల మండలం అనుములవీడు గ్రామానికి చేరుకున్న రామభూపాల్ రెడ్డి పార్థివ దేహానికి అనుములవీడు గ్రామంలో ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి సమక్షంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ నెల 11వ తేదీ గురువారం తెల్లవారుజామున వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. పిడతల రామభూపాల్ రెడ్డికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో కొత్తూరు గ్రామ సమీపంలో గల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పర్యటించి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నెలలో 3 సార్లు వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అలాగే 18 కిలోమీటర్ల మేర సొరంగం లోపలికి పోయి పనులను పరిశీలన చేసిన మంత్రి నిమ్మలకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసి పూర్తి కాకుండానే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వెలుగైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని 40 రోజుల్లోనే 3వసారి పర్యటనకు వచ్చి ఈ యొక్క ప్రాజెక్టు స్థితిగతులు పురోగతులు తెలుసుకుంటూ మన ప్రాంత ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమని అభిమానాన్ని చూపినటువంటి అన్న మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకంగా మా ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే 22 సంవత్సరాలుగా నేను కూడా చూస్తా ఉన్నాను. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన తరువాత 2004-5 కాలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 21 సంవత్సర కాలంలో 2004 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు, అంటే 9 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో, 19 నుంచి 24 వరకు రంగులు మార్చుకొని చొక్కాలు మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళు, ఆ నాయకులు అనే వాళ్ళు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. మేము ఇప్పటికి 6.5 సంవత్సరాల కాలం పాటు మేము అధికారంలో ఉంటూ వస్తాం. అయితే ప్రజలు కూడా గమనించాలి, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఆ రోజు కోట్లాది రూపాయల టెండర్ల రూపంలో, కమిషన్ల రూపంలో తీసుకున్నటువంటి వాళ్ళు ఈ వెలుగొండ ప్రాజెక్టును 14 సంవత్సరాల పాటు ఎందుకు పూర్తి చేయలేదు? 14-19 కాలంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్సెంటేజ్ ప్రకారం మేము ఎక్కువ చేశామా, వాళ్ళు ఎక్కువ చేశామా కూడా చూడండి. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఇప్పటికే ప్రజలు, మన ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక నెలలో 4 సార్లు, అది కూడా ఒక భారీ తుఫాను పడిన తర్వాత ఏజెన్సీ వాళ్ళను ఉరుకులు పరుగులు పెట్టించి ఈరోజు పనులు చేపిస్తూ డే బై డే రివ్యూ చేసుకుంటూ ఏ రోజు ఎంత జరిగింది, ఎంత చేస్తున్నారు, అట్లా పలానా టార్గెట్ లోపల అయిపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని, ప్రేమని మన వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అన్న రామానాయుడు గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది మోసకారు ప్రభుత్వం కాదు, మోసకారు నాయకులు కాదు. మిమ్మల్ని ఎవరు మోసం చేశారో, ఎవరు ఈ ప్రాంత ప్రజలను అన్యాయానికి గురి చేశారో ఇకనైనా కళ్ళు తెరవమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే చేసేటువంటి వాడిని చేస్తున్నాడు అని అంటే ఇంకొద్దిగా చేసేదానికి ఉత్సాహం చూపిస్తారు, ఇంకా చేపిస్తారు. ఈరోజు మీరు కూడా చూస్తా ఉన్నారు, గత 4 నెలల క్రితం తెలంగాణలో టన్నల్ కూలిపోయి 11 మంది చనిపోయారు, సేమ్ టన్నల్. అటువంటి టన్నల్లో ఏ మాత్రం భయప్రాంతులకు గురి కాకుండా మంత్రి గారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని టన్నల్ లోపలికి పోయి 17 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ పనులు పర్యవేక్షించి మళ్ళా తిరిగి బయటకు వచ్చి రివ్యూలు చేసి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తూ చేస్తున్నారనంటే ప్రాణాల సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని మాత్రం నేను కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది, బీజేపీ జనసేనల కూటమికి చిత్తశుద్ధి ఉంది. మీకు ఎక్కడుంది చిత్తశుద్ధి? మీరు ఏం చేశారు ఈ ప్రాంత ప్రజలకు?
చెవులో పూలు పెట్టిపోవడమే మీరు చేసినటువంటి పని. ప్రారంభం కాకుండానే ప్రారంభోత్సవం చేసి పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ఈ ప్రాంత ప్రజలు మభ్యపెట్టి జీవితాలతో ఆడుకున్నారే. మీరు మళ్ళా మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మేము బాగా చేసాం. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో కొత్తూరు గ్రామ సమీపంలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వచ్చే 2026లో నీటిని సరఫరా చేయగలుగుతోందని వెల్లడి చేశారు. ప్రాజెక్ట్ టనల్స్, హెడ్ క్వార్టర్స్ వంటివి కీలక పనులు పూర్తి చేయడానికి దృష్టి కేంద్రీకరించి అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు టనల్లో 18 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులు పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో మంత్రి నిమ్మల సమక్ష సమావేశానికి నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టులో జగన్ చేసిన తప్పిదాలు దగా మోసమని అన్నారు. వెలుగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వెలుగొండకు సంబంధించి క్లిష్టమైనటువంటి పనులు కూడా అన్నీ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మెత్తగా వచ్చేటువంటి పనులు కొన్ని గతంలో చేసుకున్నప్పటికీ గట్టి పనులు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా హెడ్ వర్క్స్కి సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. ఆ హెడ్ వర్క్స్ పనులు అయిన తర్వాత టన్నెల్కి సంబంధించి టన్నెల్ 2లో 7.2 కిలోమీటర్స్ లైనింగ్ మిగిలి ఉండగా ఇప్పటికీ 3.1 కిలోమీటర్ వరకు లైనింగ్ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 3.9 కిలోమీటర్ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా రోజుకి 12 మీటర్ల యావరేజ్ని చేస్తూ ఉంటే దాన్ని ఇప్పటికి 16 మీటర్లకి పెంచాం. మా లక్ష్యాన్ని అందుకోవాలంటే 20-24 మీటర్లకి చేరుకునేటువంటి విధంగా, అంటే ఎవ్రీ డే ఎవ్రీ అవరు మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఆ వర్క్ని ఇన్స్పెక్షన్ చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ టన్నెల్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ టన్నెల్లో కూడా బెంచింగ్ పనులు ఉన్నాయి. అవి కూడా ఈ యొక్క జూన్ లోపల పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం. వీటన్నిటిని అధిగమించి ఫీడర్ కెనాల్కి సంబంధించి కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఫీడర్ కెనాల్లో ముందుకు వెళ్లకుండా గ్రామాల మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూశారు. అకాలమైన వర్షాలకు 3 చోట్ల ఫీడర్ కెనాల్ గండిపడింది అని అంటే ఈ వరదల సమయంలోనే కాదు, మామూలు వర్షాకాలం సమయంలో కూడా ఆ ఫీడర్ కెనాల్ బండు ఎంత వీక్గా ఉందో మనందరికి కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా. అందుకే ఈవేళ ఆ యొక్క ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. వీటిని అధిగమించి నల్లమల సాగర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా మొన్ననే ఒక 80 కోట్ల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా R&R క్లియర్ చేయడంతో పాటు పునరావాస కాలనీల మౌలిక వసతులు కూడా గతంలో 14-19లో చేసినటువంటి పనులే తప్ప 19-24లో 0 ఆ కాలనీలు కూడా పూర్తి చేయాలని. అంటే ఈ రకంగా ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమల సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే దగ్గర దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరకు కూడా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని పనులు ఉండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి
ఎందుకంటే దగా మోసం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇప్పుడే మీరు చూసారు, నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం టన్నెల్లో. అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 4 గ్యాండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ రోజు మరి చేర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి వాళ్ళ లెఫ్ట్కి సంబంధించిన టన్నెల్లో కూడా ప్రమాదం ఏర్పడింది. 11 మంది ఆ రోజు అచూకీ కూడా మనకి లభించినటువంటి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం పలు రికార్డులు పరిశీలన చేసి ఫిర్యాదుదారులకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ వార్షిక తనిఖీలో భాగంగా నేడు తనిఖీ నిర్వహించారు. పలు పెండింగ్ కేసులపై విచారించి సమాచారం తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు జవాబుదారీతనంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు. పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని, ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.